నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్ మనతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సురేంద్రబాబు. నమస్తేనండి. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రచారం అనేది అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది స్పందన. ఎక్కడ పోయినా వాళ్ళు పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పైన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన. నాకు కూడా మంచి స్పందన, ప్రజలు బాగా జయోపజయాలు పడుతున్నారు. ప్రతి ఎక్కడ ఏ సభ పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి ప్రచారంలో భాగంగా? ప్రతి ఒక్కరూ అడగడం ఒకటి, సాగునీరు, తాగునీరు గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అలాగే రోడ్లు, అంటే మండల హెడ్ క్వార్టర్ నుంచి మనకు రోడ్లు ఏదైతే వెళ్లాల్సిన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరీ మనం చెప్పడానికి కూడా వీలు లేనంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా కొన్ని రోడ్లలో వచ్చారు, మీరు కూడా చూసారు ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయనేది. బాలింత కావచ్చు, గర్భిణీ స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు హాస్పిటల్కి రావడం పోవడం అనేది కూడా చాలా కష్టం. ఇక్కడ హాస్పిటల్ రావాలంటే ఇక్కడ ఆర్డిటి హాస్పిటల్ కళ్యాణదుర్గంకి రావాలి. మధ్యలో కూడా ఏ హాస్పిటల్స్కు లేవు. చాలా అధ్వానంగా రోడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా సాగునీరు చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే మన దాకా బోర్లలో కొంత నీళ్ళు ఉండేటివి, ఆ బోర్లు కూడా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఎంత త్వరగా అయితే మన ఉన్న ఛాలెంజింగ్ నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సురేంద్రబాబు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనిపించింది? అసలు రావడానికి కారణం ఏంటి? నేను 25 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నానండి. చాలా వరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని మేము చేసుకుంటూ వచ్చాం. ఒక దిగ్విజయంగా మా కంపెనీని కూడా నడిపాం. మేము ముగ్గురు భాగస్వాములతో 25 ఏళ్ళు కూడా కలిసి ఉన్నాం. నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం చేయాలి, ప్రజల్లో ఏదో ఒక మార్పు, అంటే నాకు తెలిసినంత వరకు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు పూర్తి సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు ఎలా ఉంటాయని చూద్దామని ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి భైరవాని తిప్ప అనేది వైసీపీ హయాంలో ఉన్నా కూడా మీరు కాంట్రాక్టర్గా ఉన్నారు. ఎందుకది ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఈ భైరవాని తిప్ప గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భైరవాని తిప్ప 2018లో చంద్రబాబు నాయుడుచే ప్రారంభించబడింది. అది 3 నెలల్లో మేము 18-20% వరకు కూడా పనులు పూర్తి చేశాం. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా మా అందరికి కూడా చేయాల్సిన వర్క్లనే మీరు ఇమ్మీడియట్గా ఆపేసేయండి, 20% ఏదైతే కంప్లీట్ కాలేదో ఆ వర్క్లను ఆపేసేయడంలో అది 1 సంవత్సరం ఆగింది. తర్వాత రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం, ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు. 6 నెలల క్రితం ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు, నేను కొద్ది రోజుల్లో డబ్బులు వేపిస్తానని. ఒక 2 నెలల క్రితం కొంతమంది రైతులకు డబ్బులు వచ్చాయి, ఇంకా రైతులు రావాల్సి ఉన్నాయి. కొంతమందికి వచ్చిన డబ్బులు భాగంగానే 1 నెల క్రితం కూడా మేము పని కూడా పూర్తిగా స్థాయిలో ప్రారంభం చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ అంటారా, ఛాలెంజింగ్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న ప్రాజెక్ట్ టైం 18 నెలలు. అలాంటి 18 నెలల్లో మాకున్న సమాచారం ప్రకారంగా చంద్రబాబు నాయుడు పిలిచి ఇట్లా కియా మోటార్స్ రాబోతుంది, మీరు ఖచ్చితంగా నాకు 14 నెలల్లో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద పరిశ్రమ అంటే మన కియా అంటే కూడా పెద్దగా తెలియదు ఆ రోజు పరిశ్రమ గురించి. కానీ ఏదైతేనేముంది మనం ఛాలెంజింగ్గా వర్క్ చేయాలి కాబట్టి ఆ గొల్లపల్లి రిజర్వాయర్లో 14 నెలలు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారడం, ఈ రోజు కూడా ఆ గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించిన డబ్బులు కూడా మాకు ఈరోజు జమ కాలేదు. 100% పని కంప్లీట్ చేశాం. ఆ పని దగ్గర కూడా ఎక్కడ కూడా మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మీరు అన్నట్టు అనంతపురం బ్రిడ్జ్ ఒకటి చెప్తున్నారు, ఆ బ్రిడ్జ్ కూడా సకాలంలో పూర్తి చేశాం. మాకు ఇంకా 6 నెలలు 8 నెలలు ఉండగానే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేశాం. ఎందుకంటే పట్టణ వాసులందరికీ కూడా చాలా సౌకర్యంగా చాలా ఉంటుంది. మనం ఏమాత్రం దాన్ని ఆలస్యం చేసినా కూడా ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారని దృష్టిలో పెట్టుకుని దాన్ని సకాలంలో పూర్తి చేయడం జరిగింది. సురేంద్రబాబు గారు, మీరు ఇన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేశారంటే, సకాలంలో పూర్తి చేశారు, మరి ఎందుకు ఈ భైరవాని తిప్ప ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ విమర్శలు ఎదుర్కొంటున్నారు? వైసీపీ ముఖ్యంగా ఆరోపిస్తోంది కావాలనే ఆలస్యం చేశారు అని, అంటే చేయలేకపోయారు అని. ఎందుకనంట? వైసీపీ అంటే ఈ మధ్యన ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళాడు, ఆయన ఆరోపిస్తున్నాడు. అతనికి ఏమీ తెలియక, అతని సంస్థ గురించి అతని సంస్థ గురించి వెనక్కి ఒకసారి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇన్ని ప్రాజెక్టులు చేసినోడిని నాకు తెలియదా నేను ఎలా కంప్లీట్ చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు అనేది. ఎందుకంటే నా హిస్టరీ, లైఫ్ ఆఫ్ హిస్టరీ, నా ప్రాజెక్టులు తీసుకుంటే అన్నీ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటా. నాకు నేషనల్ వైడ్లో 3 వర్క్లు నాకు అవార్డ్స్ వచ్చాయి.
అంటే ఇన్ టైంలో కంప్లీట్ చేశాను, బోనస్లు తీసుకున్నా, రకరకాలుగా ఈ రోడ్ ప్రాజెక్టులోనే ఇలా ఎంత కష్టమైనా తీసుకోగలిగానంటే ఇంతమంది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నేను ఆలస్యం చేయడం అంటే ఇది పూర్తిగా ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పదనమే. ఎందుకంటే వాళ్ళు సకాలంలో రైతులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం, రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వకపోవడం, ఇదే కాదు చాలా వరకు వాళ్ళు ఎక్కడ కూడా పనులన్నీ కూడా మీకే తెలుసు అన్నీ ఆపేశారు. ఎక్కడ చేస్తున్నారండి వాళ్ళ పనులు? ఎక్కడా చేయట్లేదు, అన్నీ ఆపేశారు. ఈ రైతులకి ఈ సాగునీటి సమస్య తీర్చడానికి ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు రైతులు? నా గ్రామం ఇక్కడికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను కూడా ఒక రైతు కుటుంబమే. నా తమ్ముడు, మా తల్లి అందరూ కూడా ఈ రోజు కూడా అక్కడే ఉండి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మా వ్యవసాయము, మాకు సంబంధించిన వ్యవసాయ కూలీలు కూడా రోజు మా తమ్ముడు ఏం అవసరమైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఏ రకమైన ఇబ్బందులు కూడా మా తమ్ముడు ఇతరులకు కలిగించడు. ఎక్కడైతే మా గ్రామంలో ఉన్నా మీరు ఒకసారి వెళ్ళి విచారించండి. మా గ్రామం మాకున్న గుడ్ విల్ ఏంది, మాకున్న మంచితనం ఏంటి అని. ప్రతి ఒక్కరు కూడా నేను పోతే ఎంతోమంది చెప్తున్నారు. మొన్న రీసెంట్గా నీ అదృష్టం కాదు, నువ్వు ఏళ్ళ నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి ఆసుపత్రుల్లో చూపించావు, ఎంతోమందికి కాలేజ్ ఫీజులు కట్టావు, ఎంతోమందికి రకరకాలుగా చేసుకుంటూ పోయావు. కాబట్టి ఈరోజు ప్రజలు నీకు ఈ రకంగా ఆదరిస్తున్నారని అది వాస్తవమే అనిపించింది. నాకు కూడా తెలియదు, ఏదో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం. కానీ నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. అంటే ఈరోజు కూడా రావాలనే ఉద్దేశం కాదు, ఏదో చేద్దామనే లాస్ట్ ఒక నిర్ణయం తీసుకొని రావడంతో ఈరోజు ఆ సేవా కార్యక్రమంలో ఇందులో భాగంగా నేను ఏదైతే ముందు చేశానో ఇప్పుడు చేయబోయేది నాకు చాలా సులభం అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిండేటి కూడా అప్పుడు పెద్ద పెద్ద దానిలో కూడా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు చాలామంది బోర్లు అడిగారు, అంటే ఇంకా నోటిఫికేషన్ రాకముందు చాలామంది బోర్లు అడిగారు. నేను పోయి బోర్లు చేస్తాను, ఎన్నికల తర్వాత వేయిస్తానని చెప్పలే. నేను వాళ్ళు ఏం కావాలో ఇమ్మీడియట్గా రైతులకు కావాల్సిన నీళ్లు, కాలనీల్లో కావాల్సిన నీళ్లు పూర్తిగా సమస్య ఉన్న ఈ కరువు ప్రాంతంలో నీళ్ళు అడుగుతా అంటే బోర్లు నీళ్ళు వేయించేసాను, మోటార్లతో సహా ఇచ్చాను వాళ్ళకి నా కంపెనీ తరఫున. అట్లా రకరకాలుగా ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ వెళ్తున్నా. అంటే నేను ఏదో స్వార్థంతోనో ఇంకో దాంతోనో చేసే పనులు కాదు ఇవి. మనసులో మనకు కలగాలి, ఏదో హామీలు ఇచ్చి వెళ్ళే రకం కాదు. నేను హామీని ఎంత త్వరగా నెరవేరిస్తే అంత నాకు బాగుంటుందనే అభిప్రాయంతో ముందుకు వెళ్తాను తప్ప ఏ రోజు కూడా హామీలకే పరిమితం కాలేదు నేను. సురేంద్రబాబు గారు, ఈ నియోజకవర్గంలో కళ్యాణదుర్గంలో ఇంతవరకు పనిచేసిన ఇన్ఛార్జీలకు కాకుండా మీకు టికెట్ ఇచ్చారు అంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శల్ని ఎలా ఎదుర్కొంటున్నారు? నేను ఈరోజు రాజకీయం కొత్తగా రాలేదు. నేను 1990 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా. 1991లో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నా పేపర్ మాట ఉన్నదాన్ని దగ్ధం చేశారు. ఆ దగ్ధం చేసిన భాగంలోనే నన్ను పరామర్శించడానికి ఎల్కే అద్వానీ గారు వచ్చారు. ఎల్కే అద్వానీ గారు వచ్చి నీకు రాష్ట్ర విభజన నాయకుడిగా ఇస్తాను బాబు, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, నీకు ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. కానీ ఆ రోజు మౌనంగా ఉండిపోయాను. పెద్ద ఆయన అడిగారు కదా అనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే తర్వాత నాకు ఆ రోజు కూడా మన అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం ఏంటన్న ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ మనం ఆ అభిప్రాయంతో ఆగిపోయాం. కానీ నాకు ఆ రోజే రాజకీయ అవగాహన ఉంది. 2004లో కూడా నాకు టికెట్ ఇస్తామని చెప్పి ఒక నాయకుడు అడిగాడు. అంటే నేను ఒక నమ్మకమైన వ్యక్తిగా ఇంకో నాయకుడి దగ్గర ఉండి ఆ టికెట్ నేను తీసుకోవడం నాకు ఇష్టం లేక నేను ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నాకు వద్దు, టికెట్ వద్దన్నా మీరు అతనికి ఇవ్వండి అనే అభిప్రాయం కూడా నేను చెప్పడం జరిగింది. 2009లో కూడా నేను ప్రజారాజ్యంలో ఒక చిరంజీవి అభిమానిగా చాలా సంవత్సరాలుగా ఉన్నాను, చాలా ఏళ్ళుగా. చిరంజీవి గారు పిలిచారు నన్ను, నువ్వు మాకు రావచ్చు కదా, తిరగవచ్చు కదా. అప్పుడు కూడా ప్రజారాజ్యం తరఫున ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే బ్రహ్మరథం పట్టారో అప్పుడు కూడా నాకు అలాగే బ్రహ్మరథం పట్టి రకరకాలుగా నేను తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే అప్పుడు అనివార్య కారణంలో నాకు టికెట్ రాలేదు. సరే, మరి 14లో ఇస్తామన్నారు, 19లో ఇస్తామన్నారు తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైతే వాళ్ళకి సమీకరణలో భాగంగా నాకు రాలేకపోయింది, నేను ఎప్పుడు కూడా దాన్ని వేరే రకంగా తీసుకోకుండా నేను ఇంకో స్టెప్లో ముందుకు వెళ్తా వచ్చాను. అంటే ఎప్పుడైతే నేను దాంట్లో నిరుత్సాహపడుకోకుండా నేను ముందుకు వెళ్తాను. 24లో టికెట్ నాకు పిలిచి ఇస్తామన్నారు, అందులో భాగంగా తీసుకోవడం జరిగింది తప్ప ప్రత్యర్థులు ఏదో విమర్శిస్తానట్టు నేను ఈరోజు వచ్చి జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తిని కాదు. ఎప్పటి నుండినా జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి. వాళ్ళు వచ్చారో లేదో రాజకీయాల్లోకి మాత్రం నేను మాత్రం ఆ రోజు నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నా. చిన్న వయసులో నేను చాలా చైతన్యమైన నాయకుడిగా ఉండేవాడిని. నా వెంట ఎప్పుడూ జనాలు ఉన్నారు. అది ఒకసారి వెనక తిరిగి అనంతపురం పట్టణంలో ఎవరిని అడిగినా చెప్తాను నాతో ఎంతమంది తిరిగేవాళ్ళని. సురేంద్రబాబు ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండగలరా? సురేంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. గెలిచిన తర్వాత ఎక్కడ పోడు. ఎందుకంటే అది పోవడానికి నేను ఎక్కడైతే ఉంటానో నేను అనుకున్న ధర్మాన్ని నేను పాటిస్తా. అది ఎప్పుడు కూడా ధర్మం ఏంటంటే ప్రజల దగ్గర నేను ఉండడమే నా ధర్మం, ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చడమే నా ధర్మం.
కాబట్టి ఇక్కడే నేను గృహం కూడా నిర్మించుకుంటున్నా, ఇక్కడే నా ఆఫీసు కూడా నిర్మించుకుంటున్నా. నాకు ఏ విధమైన అడ్డంకులు లేవు. మాకు కావాల్సిన మా కంపెనీకి కూడా రాజీనామా చేసేసా. నేను మా కంపెనీలో కూడా భాగస్వామ్యంగా లేను. కాబట్టి నేను ఇక్కడే ఒక వీళ్ళలో ఒకటిగా ఉండి నిలబడిపోతాను. కళ్యాణదుర్గ నియోజకవర్గ అభ్యర్థిగా కాకుండా ఈ నియోజకవర్గానికి వ్యక్తిగతంగా మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి? చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు చాలామందికి కూడా ఇక్కడ ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి తాలూకా ప్రాంతం అప్పుడు నాకు ఇంత పెద్దగా తెలియదు. ఇలాంటి తాలూకా ప్రాంతంలో ఫుడ్ ఇస్తా అంటే ఈరోజు చెప్తున్నారు వాళ్ళు రకరకాలుగా, అబ్బా మీరు దేవుడు అని. ఎందుకంటే రెవెన్యూ పీపుల్కి, పోలీస్కి, మెడికల్ వాళ్ళకి ఈ ఫుడ్ పోతాను చూడండి, హాస్పిటల్స్ ఉండే వాళ్ళకి అది మామూలుగా హైజెనిక్ ఫుడ్ ఇచ్చాం. మాకు సంబంధించిన ఎస్ఆర్ హోటల్స్ నుంచి వాళ్ళకి ఒక 20 వెహికల్స్ పెట్టి జిల్లా వ్యాప్తంగా పంపించాం. అందులో భాగంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం కూడా పంపించడం జరిగింది. ఏ నిస్వార్థంగా కూడా వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ఆ సేవలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఇచ్చి వాళ్ళు మెప్పు ఆ రోజుకే పొందాం. ఇంకా రకరకాలుగా మా సంస్థలో మాకు తెలియకనే ఒక 2000 మంది ఈ ప్రాంతం వాళ్ళు ఎంప్లాయర్స్గా చేరారు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే తర్వాత తెలిసింది వీళ్ళందరూ కూడా మా కళ్యాణదుర్గం ప్రాంతం వాళ్ళని. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. అంటే 2000 మంది అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీకి నలుగురు వేసుకున్న 6000 మంది వాళ్ళే ఉంటారు. 6000 మంది జీవితాలని మాకు బాగా చేసినట్టు వాళ్ళు కూడా ఒక ఆదరణ చూపించడం, ప్రజలందరూ కూడా ఇంతమందికి సేవ చేస్తారనే దాంట్లో భాగంగా ఉంటారు. ఒకవైపు వైసీపీ ఏమో 99% హామీలు నెరవేర్చాము, సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇచ్చామంటూ గెలుపుపై అవకాశాలు మాకే ఉన్నాయంటూ చెప్తుంది. మరి టీడీపీ గెలిస్తే ఏం చేస్తుంది ప్రజలకు? ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తుంది? అసలు వైసీపీ 99 హామీలు ఏం నెరవేర్చిందంటే ఏమీ చేయలేదు. వాళ్ళు ఒక బటన్ కొన్ని దానికి నొక్కడానికి వాళ్ళు చేసిన పని ఏమీ లేవు. ఎక్కడ ఒక గుంత పూడ్చారా, ఒక పైప్ లైన్ వేసారా, ఒకటి ఏదైనా రోడ్డు వేసారా? ఈ ప్రస్తుతానికి బీటీపీ ప్రాజెక్టే ఉంది. ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఈరోజు ఫోర్స్లో ఉంది కదా, వాళ్ళకి నిధులు ఇస్తే ఎందుకు చేయకూడదు? చేసిండొచ్చు. ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఆ రోజు ప్రాజెక్ట్ అయిపోయి రైతులు బాగుపడే వాళ్ళు చేయలేకపోయిందే. వాళ్ళు ఏ ఒక్క పని కూడా సకాలంలో చేయలేదు. మామూలుగా ఎస్సీ ఎస్టీకి కావాల్సిన సబ్ ప్లాన్ నిధులు కూడా, సబ్ ప్లాన్కి సంబంధించిన నిధులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. 24 స్కీములు వాళ్ళు ఎస్సీలకు రావాల్సిన స్కీములు కూడా అన్నీ రద్దు చేశారు. రద్దు చేయడం అంటే అది ఏదో రకంగా వాళ్ళకి రాకుండా పోయారు. వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మార్చేసిన ఈ వైసీపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఏదో గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు ఒక్కటికే ఉపయోగపడ్డారు. శాండ్ అమ్ముకోవడానికి, లిక్కర్ అమ్ముకోవడానికి, లేదా రకరకాల భూమాఫియా రకరకాలకు కానీ వాళ్ళకు మాత్రం ఉపయోగపడింది తప్ప ఇతరులకు ఎవరికి ఉపయోగపడలేదు. కానీ సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇచ్చాము అంటున్నారు కదా, ఏమున్నాయి సంక్షేమం? ముందు కూడా ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఇంతకన్నా బాగా క్లారిటీగా ఇచ్చాడు కదా. రంజాన్ తోఫా కావచ్చు, సంక్రాంతి కానుక కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, దాంతోపాటు ప్రజలకు అందరికి కూడా పనిముట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అందిస్తూ వచ్చారు కదా. అన్నీ ఎక్కడ సంక్షేమ పథకాలతో పాటు పనిముట్లు అన్ని బీసీలకు ఏమి వాళ్ళు అన్నీ ఇచ్చారు కదా. ఎక్కడ ఆపలేదండి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకన్నా అది ప్రజలు గుర్తించారు. ఇప్పుడు మాకేం రాలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే బాగా వచ్చాయని చెప్పి ఇప్పుడు ప్రజలు. మీరు ఈరోజు వడ్డేవార్ల సదస్సు జరిగింది. వడ్డేవార్లంతా దగ్గర 8000 మంది ఈరోజు అటెండ్ అయినారంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళలో చాలామందికి మాట్లాడడం కూడా తెలియదు. అంటే అంత కష్టపడే జీవులకి వాళ్ళకు ఉపాధి ఉన్న ఇసుకను కూడా అందుబాటులో లేకుండా చేసి వాళ్ళకు ఉపాధి లేకుండా చేశారు. అంతకన్నా దారుణం ఏముంది? 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు నెరవేరుస్తుంది? ఇక్కడ ఈ ప్రాంతంలో నేను పర్యటిస్తున్నా. ఎక్కడ పడితే ప్రతి చోట గ్రామాలకు వెళ్తున్నా. ప్రతి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆల్మోస్ట్ 4 మండలాలకి మన కర్ణాటక బార్డర్ తగులుతుంది. అటువైపు రోడ్లు అన్నీ బాగున్నాయి. ఇటువైపు ఎప్పుడైతే మనకు రోడ్లు వస్తామో గుంతలమయం, అసలు రోడ్డే లేదండి. అసలు రోడ్డు అనేది లేదు, మొత్తం మట్టి గుంతలతో ఉంది. అది చూసి నాకే ఒక రకమైన బాధ అనిపించి రాజకీయాలు తర్వాత అనే ఉద్దేశంతో నేను ఒక 40-50 జేసీబీలు పంపించి 3 మండలాలకు సంబంధించి ఎక్కడో తోచినంత మట్టి వేపించి ప్రస్తుతానికి తిరిగేటట్టు చేశాను. చాలామంది ప్రజలు కూడా అదే అడిగారు, మళ్ళీ చూద్దామైనా ఫస్ట్ రోడ్డు చేయించండి అంటే ఆ ప్రకారం చేయించా. దాన్ని కూడా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. ఆ గుంతలు చేయడానికి, పూడ్చడానికి కూడా వచ్చే దాంట్లో కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ప్రజలు తిప్పుకొట్టారు. ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? మీరు చేయరు, వాళ్ళు చేయరు, మేము ఎట్లా పారాడాలి దావంట, మీరు అడ్డుకోకూడదు అని చెప్పి వాళ్ళే తిరుగుబాటు చేసిన తర్వాత అది ఉన్న పనులన్నీ కొన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రజలు కొంత ఇబ్బందులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఈరోజు ఈ వడ్డారుల సంఘం వస్తే 2 మహిళలు వచ్చి ఏడ్చారు నా దగ్గర పక్కన. నిజంగా ఏడ్చారు, లిటరల్గా వాళ్ళు 40-35 సంవత్సరాలు ఏడ్చారు. నాయన మాకు ఏం వద్దు, నీళ్ళు మా కొలాయిలకు నీళ్ళు ఎప్పుడు వస్తానైనా నిజంగా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు నిజంగా లిటరల్గా ఏడిస్తే నాకే బాధ అనిపించింది.
ఇది 100% సత్యం. నేను మాట్లాడుతుంటది రాజకీయ కోణంలో నేను మరి ఎలా ఈ సమస్యను మీరు అధిగమిస్తారు నెక్స్ట్ అధికారంలో? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోరైనా ఇవన్నీ ఏదైతే మాకు రోడ్లు ఉన్నాయో, ఏదైతే మాకు నీళ్లు ఇంటింటికి కొలాయి కావాలో ఫస్ట్ సార్ని అడిగి శాంక్షన్ చేయించుకుంటా. ఆయన 30% నిధులు మాకు ఇస్తే చాలు, రోడ్లకి, పల్లె ప్రాంతాలకు వెళ్ళే రోడ్లకి, నీళ్ళకి. మిగిలిన డబ్బులు ఆయన ద్వారా పోయి కేంద్రంలో పోయి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి మనం బాగా తయారు చేయొచ్చు. అది నేను ఆ ప్రయత్నం సార్ ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నం చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఎంతో కొంత సార్ ద్వారా తెచ్చి ఈ మన నియోజకవర్గంగా ఖర్చు పెట్టేటట్టు నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి నిరూపిస్తానని తెలియజేస్తాను. వైసీపీ ఏమో 3 రాజధానులు అంటుంది రాష్ట్రానికి, టీడీపీ ఏమో ఒకటే రాజధాని, అమరావతి రాజధాని అంటుంది. ఎటువైపు ఉన్నారంటారు ప్రజలు? 3 రాజధానులు ప్రస్తావనే లేదండి. ఎక్కడుంది 3 రాజధానులు అనేదానికి? ఒక్క రాయి కదా, ఏమీ లేదు. ఉన్న ఒక రాజధాని ఆయన కట్టిన దాంట్లో ఉన్న రోడ్లు కూడా తవ్వుకుపోయేదానికి ఆయన వాళ్ళ రౌడీ ముఖాలకు పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళు ఉన్న వేసిన రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇంకా చాలా ఘోరం ఇది. మనకు అవకాశం మన చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో రాజధాని కూడా ఒక రూపానికి తెస్తాడు. మనం రాజధాని అని చెప్పుకుంటే గర్వంగా తిరిగేదానికి కూడా అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ఇంటింటికి అందించలేదు. ఇప్పటికే ఈ మొన్న ఇచ్చిన పెన్షన్లో చాలా మంది వృద్ధులు కూడా వడదెబ్బకు చనిపోయారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా మీ సమాధానం దానికి? చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చాడు. లాస్ట్ పోయేంత వరకు ఆయన 2018 వరకు 2000తో ఇచ్చాడు. ఎక్కడా ఏ సమస్య లేదు. ఒకేసారి 2000 చేశాడు. తర్వాత ఈయన అంచెలంచెలుగా 2500 అట్లా లాస్ట్కి ఇప్పుడు 3000 దాకా వచ్చారు. అంటే ఇది ఏదైతే 3000 చేయడంలో కూడా అది కూడా ఒక కుట్రలో భాగమే. అంటే ప్రజల్ని నువ్వు రోజు మోసం చేస్తానంటే, నువ్వు ఆ రోజు హామీ అయితే ఆ రోజు ఇచ్చావు, నేను 3000 చేస్తాను, కానీ నువ్వు హామీ నెరవేర్చడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే లాస్ట్ నెలలో నువ్వు 3000 చేసావు. ఈ లాస్ట్ నెలలో చేసిన తర్వాత కూడా నువ్వేం చేసావు? ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు నీకు. అంటే నువ్వు ఒక వారం ముందు నిజంగా నీకు మంచి గుణము, మంచి లక్షణాలు, మంచి అభిప్రాయం నీకు ఉంటే ఈ పెన్షన్దారుల పైన నిజంగా నువ్వేం చేసిండాలి? వారం క్రితమే 25వ తారీఖు 20వ తారీఖు నువ్వు ఈ విధంగా పోండి, సచివాలయాల ద్వారా మీరు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, ఎన్నికల్లో వాలంటీర్స్కి ఇది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు అని చెప్పిడాలి. వాళ్ళు లాస్ట్ 31వ తారీఖు కూడా నువ్వు కామ్గా ఉండి ఉన్న ఫండ్స్ని కూడా నువ్వు ఇతర కాంట్రాక్టులకు అన్ని కాంట్రాక్ట్ రూపంలో ఇచ్చేసి వాలంటీర్ ఏదైతే నువ్వు పెన్షన్దారులకు ఇవ్వాల్సిన డబ్బు ఉందో అది 3వ తారీఖు దాకా జమ చేయకపోవడం ఒకటి, మధ్యాహ్నం దాకా జమ చేయకపోవడం ఒకటి. ఆ జమ చేసిన దాంట్లో నీకు సంబంధించిన కొంతమంది వాలంటీర్స్ అది ఆడవాళ్ళని పాపం ముసలి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఎండలో నిలబెట్టి వాళ్ళు ప్రాణాలకి ముప్పు తెచ్చే పరిస్థితి నువ్వు తెచ్చావు. ఇది చాలా అరాచకంగా నేను అనుకుంటున్నా. ఇది ఇలాంటి పనులు ఎవరు కూడా చేయకూడదు. సురేంద్రబాబు గారు, కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అసంతృప్తులన్నీ సద్దుమణిగినట్టేనా? అసంతృప్తుల క్యాడర్ అంతా మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు వచ్చిందండి. అందరూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ఒకరిద్దరు నాయకులు మాత్రం అటువైపు ఇద్దరు నాయకులు ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా రావాలని ఉన్న ఒక నాయకుడు కూడా అటువైపు పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక నాయకుడు మిగిలాడు, వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాం. బట్ ఏదేమైనా కూడా క్యాడర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విజయం కూడా ఖాయంగా కనిపిస్తుంది. విజయ డంక ఎగరవైపోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు సురేంద్రబాబు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళే దేవుళ్ళు. ఏదైతే వాళ్ళు ఈరోజు కళ్యాణదుర్గంలో ఇంత గునాది ఇంత బాగా స్ట్రాంగ్గా వాళ్ళు వేశారంటే వాళ్ళని నిజంగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. వాళ్ళకి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా పార్టీ పరంగా నేను కాపాడుకుంటా. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు పోవు. వాళ్ళే దేవుళ్ళుగా నేను వాళ్ళకి తెలిసే ప్రతి కార్యక్రమం తెలియజేస్తాను. ఏది కూడా నా సొంతానికో స్వార్థానికో ఇక్కడ ఈ నియోజకవర్గానికి పెట్టే అవకాశాలు లేవు. ఖచ్చితంగా నేను ఏదైతే అనుకుంటున్నానో కార్యకర్తలకి నాయకులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెడతారు. గవర్నమెంట్ ద్వారా ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుందో అన్ని కూడా పనులు చేసి పెడతారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో గెలిస్తే ముందుగా మీరు పూర్తి చేసే పని ఏంటి? మీ ముందున్న లక్ష్యాలు ఏంటి? మొట్టమొదటిసారిగా నేను ముందున్న ఛాలెంజింగ్ నాకు బీటీపీ ప్రాజెక్టు, మండలాల నుంచి గ్రామాలకు వెళ్ళే దారులు, అవి ఏదేమైనా కూడా దాన్ని మాత్రం చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని ఈ 2 దారులకి నిధులు తెచ్చుకొని పూర్తి చేస్తా, కంప్లీట్ చేసి సురేంద్రబాబు అంటే ఏంటనేది నేను ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా. 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని. ఆ 2.5 సంవత్సరాలు అనేది కూడా ఒక రకమైన టైం, పర్ఫెక్ట్ టైమే, ఎక్కువ టైమే. నాది ఒకటి కాలువ తోవడం నా పని, దాంట్లో ఇంకోటి మెకానికల్ వర్క్ వేరే కాంట్రాక్టర్,
అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నా పని వరకు నేను సకాలంలో పూర్తి చేసి యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా వాళ్ళ మీద అడిగి మీరు కూడా సకాలంలో పూర్తి చేయగలిగితే ప్రజలు కూడా ఇబ్బందులు ఉండవు, మీరు కూడా వచ్చి మీ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళతో కూడా చేయించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు, కానీ బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగింది వైసీపీలోనే అంటూ జగన్ చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన మాటలు ఎక్కడండి, ఎక్కడ జరిగింది? మీరు ఒకసారి వెళ్ళండి, మీరు వచ్చారు కదా ఇప్పుడు ఈ ప్రాంతంలో, చూడండి ఏ విధంగా న్యాయం చేశాడు. ఎక్కడా ఏం లేదు. ఊరినే ఏదో కొంతమందికి ఉంటుంది లబ్ధి. ఇక్కడ పిల్లల చదువు ఇంట్లో ఒకరు పిల్లలకి ఇస్తే వాళ్ళకి 5 ఎకరాల పైన ఉంటే వాడికి కట్టు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాడికి కట్టు, ఇంకోటి వస్తే వాడికి కట్టు. ఎక్కడున్నాయండి? ఇప్పుడు చంద్రబాబు వస్తే 3 పిల్లలున్నా ఇస్తాడు, 4 పిల్లలున్నా ఇస్తే 2 పిల్లలున్నా ఇస్తాడు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటాడు, 3 సిలిండర్లు ఫ్రీ అంటాడు. ఇవన్నీ కూడా ప్రజలకు రోజువారీ ఉపయోగపడేటివే కదా. ఆయన చేసిండేటువంటి క్యాష్ నొక్కి 10 రూపాయలు నొక్కుతున్నాడు, వాళ్ళతో మళ్ళీ అప్పు చేసి లిక్కర్ రూపంలో వాళ్ళ ఇంటికి మళ్ళీ ఎన్నికిపోతారట. ఏం లిక్కర్ అండి అది? అసలు మనం ఇంత సొసైటీలో లిక్కర్ బ్రాండ్లు మనం కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే బూమ్ బూమ్ అంట, బామ్ అంట, ఏంటి వాళ్ళ లిక్కర్లు? అవన్నీ ఎవరి కోసం పెడతానట్టు? ప్రజల్ని మోసం చేయడానికి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బు మళ్ళీ తిరిగి వాళ్ళకి పోవడానికి తప్ప ఎవరికి ఉపయోగపడే ఏదైతే స్కీమ్లు కావే. అమిలినేని సురేంద్ర బాబుకి అనంతపురం జిల్లాలోని టీడీపీ సీనియర్ నాయకుల సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు పూర్తి సహకరిస్తున్నారు, అన్ని విధాలుగా కూడా సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాల్లో ముందుకు పార్టీని కూడా నడిపిస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, మీ మనసులో మాట ఏంటో నిజంగా చెప్పండి. నిజంగా సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు సీనియర్ లీడర్లుగా వాళ్ళ ముందుండి నడిపిస్తున్నారు. పార్టీని కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నారు. ఫైనల్గా సురేంద్ర బాబు గారు, కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలు ఎందుకు మీకు ఓటేయాలి? నేను ఇంతకు ముందు చాలా సేవా కార్యక్రమాలు చేశాను. నా సంస్థలో ఉన్నప్పుడే నా సంస్థ డబ్బులు పెట్టి నేను చాలా వరకు వాళ్ళందరికీ సేవా కార్యక్రమం, రోడ్లు వేయించాను, రకరకాల స్కూల్స్ కట్టించాను, పిల్లల్ని చదివించాను. మళ్ళా ప్రతి రంజాన్కి పేదవాళ్ళకి చీరలు పంచాను. ఇంకా ఏవేవి కావాలో వాళ్ళందరికీ కూడా రకరకాల వ్యవస్థల్లో అప్పటికే నేను నా డబ్బు పెట్టి సేవ చేసేవాడిని. ఇప్పుడు ప్రజల్లోకి వస్తే మనం చట్టసభలు లేకపోతే ఇంకా బాగా సేవ చేయొచ్చనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తే ఇంకా బాగా సేవ చేయొచ్చనే నమ్మకంతోనే నేను చట్టసభలు లేకపోయి వాళ్ళకి సేవ చేయగలననే నమ్మకం నాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా సేవ చేస్తాను. నేను ఎప్పుడు ఏమొచ్చినా మా ప్రాంతం ప్రజలందరూ కూడా, కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు నా తలుపులు తెరిసే ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, ప్రజలు రావచ్చు, పార్టీ నాయకులు రావచ్చు, కార్యకర్తలు రావచ్చు. వాళ్ళు ఎప్పుడూ నాలో ఒకటిగా నా కుటుంబ సభ్యులుగానే చూసుకుంటాను తప్ప వాళ్ళు వేరే రకంగా ఏమో చూసుకోరు. వాళ్ళకి ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా నేను ముందు నడిపిస్తాను. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా నేను వాళ్ళకి ముందుండి పోరాడతాను తప్ప నేను ఏ విషయంలో కూడా వాళ్ళకో దారి నాకో దారి ఉండదు. ఒకే దారి, మన అభివృద్ధి దారి నా ద్వారాలే ఉండేటట్టే చూసుకుంటాను తప్ప ఏ భేదాభిప్రాయాలు లేకోకుండా ముందుకు. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. ఇది కళ్యాణదుర్గ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుతో ఇవాల్టి లీడర్. నమస్తే.